ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఈరోజు మార్నింగ్ 4 గంటలకు తుది శ్వాస విడిచారు. యావత్ తెలుగు సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అనేక సినిమాల్లో నటించారు. 5 నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు. అంతేకాకుండా అనేక కాంబినేషన్లో కామెడీ కానీ తర్వాత ఏ నటనైనా సరే చాలా అలవోకగా నటించేటటువంటి నటుడు కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారు అనే బాధ చాలా బాధాకరంగా ఉంది. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఏ క్యారెక్టర్ని అలా అవలీలగా చేయగలరు. బహుముఖ ప్రజ్ఞాశాలి, అట్లాంటి గొప్ప నటుడు ఇలా చనిపోవడం బాధాకరంగా ఉంది. సో ఈ విధంగా 83 సంవత్సరాలు కలిగిన ఆయన 5 నంది అవార్డులు తీసుకోవడంతో పాటు అనేక ప్రశంసలను పొందారు ఆర్టిస్టుల దగ్గర నుంచి. అందరూ ఆయన కోటా శ్రీనివాసరావు అంటే అహనా పెళ్ళంట కొన్ని పర్టికులర్ సినిమాల్లో అయితే అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్ పండించారు. సో ఆయనని మనం ఎప్పటికీ మర్చిపోలేము. చాలా సినిమాలు ఇంతకుముందు ఎన్టీఆర్ లాగా కొన్ని సినిమాలలో నటించారు, ఆ విధంగా డూప్ లాగా. తర్వాత కొన్ని సినిమాలలో యాక్షన్ పండించారు. ఈ తండ్రి క్యారెక్టర్ చేసినా కూడా విలనిజానికి పెట్టింది రావు గోపాలరావు. తర్వాత అంతటి యొక్క అద్భుతమైనటువంటి నటనా చాతుర్యాన్ని కోటా శ్రీనివాసరావు గారు పొందారు. కోటా శ్రీనివాసరావు గారు ఆయన వాయిస్, ఆయన మాట్లాడే విధానం వేరే ఆర్టిస్టులు ఒకవేళ ఆయన పక్కన చేసినా కూడా ఆయన వాళ్ళని కొంత ఎక్స్ప్రెషన్ కనుక చేస్తే కనుక వాళ్ళని డెఫినెట్గా మంచి ఎంకరేజ్ చేసేవాళ్ళు. నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శించాలన్న కొత్తదనాన్ని రూపుమాపు చేసి అద్భుతంగా యాక్షన్ పని కోటా శ్రీనివాసరావు గారి తర్వాతనే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తుంది. డెఫినెట్గా ఆయన మంచిగా జరగాలి. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఆనందంగా, అంటే బాధ లేకుండా, అంటే బాధ ఉంటుంది ఈ టైంలో, కాకపోతే మర్చిపోవాలి. బికాజ్ అంతటి గొప్ప వ్యక్తి మరణం అనేది అంత తీవ్రం కాదు. అంత నటనలో ఒక రకమైన వైవిధ్యాన్ని ప్రదర్శించిన ఆయన గురించి మాటల్లో చెప్పలేని అందరికీ బాధగా ఉంటుంది. కానీ మర్చిపోయి కొద్దిగా ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాను. ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఆయనకి ఎట్లాంటి ప్రాబ్లంలు, వాళ్ళ కొడుకు ఇంతకుముందు చనిపోయినప్పుడే చాలా డసిపోయారు ఆయన. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కొంత దూరంగా ఉంటున్నారు పరిశ్రమలో. ఎప్పటికీ ఏజ్ అయినా కూడా చాలా సినిమాల్లో రీసెంట్గా కూడా కొన్ని సినిమాల్లో చేశారు. కానీ ఏజ్ రీత్యా ఆయన అనారోగ్య కారణంగా కొన్ని రోజుల నుంచి ఈరోజు మార్నింగ్ 4 o'clock తుదిశ్వాస విడిచారు. ఇది తీవ్ర దిగ్భ్రాంతికి ప్రపంచం, తెలుగు సినిమా పరిశ్రమ ఎక్కువగా లోనవుతున్నది. రాజకీయ ప్రముఖులు కానీ తెలుగు సినిమా వాళ్ళు అందరూ కూడా ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఓకే, సో ఈ యొక్క వీడియోని మీరందరూ ఆదరిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్, యువర్ శేష్.